ఆల్రెడీ చెప్పినట్టుగానే డైమెన్షన్స్లో కూడా మనకి ఎక్కడ చేంజ్ లేకపోయినా సరే స్కోడా చిన్న బిట్ని చాలా క్లవర్గా ప్లే చేస్తుంది. స్కోడా కుషాక్ ఫైనల్గా లాంచ్ అయిపోయింది. మరి ఈ పర్టికులర్ కుషాక్లో స్కోడా చేసిన కొన్ని క్లవర్ డిజైన్స్ ఏంటి అండ్ మోర్ ఓవర్ దీంట్లో జరిగిన ప్రోస్ ఏంటి అండ్ కాన్స్ ఏంటి, ఈ కార్ నిజంగానే అందరికీ సెట్ అవుతుందా అండ్ మీరు కనుక ఒక సి సెగ్మెంట్ ఎస్యూవీ తీసుకుంటే స్కోడా కుషాక్ని కన్సిడర్ చేయాలా, ఇలాంటి అన్ని పాయింట్స్ని ఈ వీడియోలో మీకోసం క్లియర్గా తీసుకొచ్చాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కోడా కుషాక్ని ఫస్ట్ చూడగానే ఎక్కడ కూడా మీకు ఒక అటెన్షన్ సీకర్ కార్ లా కనపడదు. ఇది మోస్ట్లీ ఒక సటిల్ కార్ అండ్ సటిల్ చేంజెస్ ఉంటుంది. అండ్ డైమెన్షన్స్ వైజ్ మన పాత కుషాక్లో ఎక్కడ చేంజ్ లేకపోయినా సరే చిన్న బిట్స్ ఆఫ్ ఎల్ఈడి చేంజెస్ అండ్ మోంటే కార్లోని చాలా బాగా హైలైట్ చేసి ఆ కార్ యొక్క డిస్టింక్టివ్ లుక్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ ఫ్రంట్ క్లోజ్ చూసుకుంటే అయితే స్కోడా కుషాక్లో పాత కుషాక్కి మేజర్ చేంజెస్ అయితే ఫ్రమ్ డైమెన్షన్స్ ఏమీ జరగలేదు. కానీ స్కోడా అయితే ఎప్పుడు కూడా క్లవర్ డిజైన్ అని మనం అందరం చెప్పుకుంటాం. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే మాత్రం కంప్లీట్లీ న్యూ టైప్లో ఇచ్చేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ కనెక్టెడ్ డిఆర్ఎల్స్లో కూడా కొంచెం స్లీక్ డిజైన్ చేంజెస్ చేసేసి దీన్ని ఇన్సైడ్ ద గ్రిల్ తీసుకెళ్లారు. అండ్ దట్ ఈస్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న వేరియంట్ అయితే మాత్రం మోంటో కార్లో వేరియంట్ వస్తుంది. సో అందుకనే మీకైతే మాత్రం ఇక్కడ రెడ్ స్ట్రైప్స్ కూడా వచ్చేసాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న గ్రిల్ కానివ్వండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఫ్రంట్లో అయితే మాత్రం మీకు ఈసారి కుషాక్లో కొంచెం బాగా ఇచ్చారు అండ్ బాగా ఎలివేట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మనకైతే మాత్రం ఇక్కడ ఎల్లో వీల్స్ డిజైన్ కూడా ఈ మోంటే కార్లో ఎడిషన్లో చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి ఏంటంటే స్కోడా అనేది ఈసారి మనకి కొంచెం బాగా వర్క్ చేసింది ఇండియా కోసం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 6 ఎల్లో వీల్ డిజైన్స్ ఈ పర్టికులర్ కుషాక్లో యాడ్ అయిపోతాయి. అండ్ ప్రీవియస్ కుషాక్లో కొంచెం బోరింగ్గా ఒకటే ఎల్లో వీల్ డిజైన్ ఉంది. అండ్ నేనైతే మాత్రం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే డైమెన్షన్స్లో కూడా మనకి ఎక్కడ చేంజ్ లేకపోయినా సరే స్కోడా చిన్న బిట్ని చాలా క్లవర్గా ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ రియర్ లైట్స్లో కూడా కనెక్టెడ్ ఎల్ఈడి బార్ ఇచ్చారు. కానీ బట్ దీంట్లో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా స్కోడా లోగోని ఇల్యూమినేట్ చేశారు. అండ్ ఇక్కడే మనం ఇంకో పాయింట్ హైలైట్ చేసుకోవచ్చు. సో అదేంటంటే రియర్లో ఎల్ఈడి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ ఇచ్చారు కానీ ఫ్రంట్లో మాత్రం మీకు సీక్వెన్షియల్ ఇండికేటర్స్ లేవు. అండ్ ఆటోఫోల్డ్ ఓఆర్వీఎమ్స్ మీద కూడా మీకు సీక్వెన్షియల్ ఇండికేటర్స్ రావు. ఇలా ఎందుకు చేసినది కూడా నాకైతే అర్థం కాలేదు. అండ్ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే మన ఇండియన్స్ కోసం పానరామిక్ సన్ రూఫ్ ఇవ్వాల్సిందే. అండ్ స్కోడా కుషాక్లో కూడా మీకు పానరామిక్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. అండ్ ఇంటీరియర్ సంగతికి వచ్చేస్తే మన స్కోడా కుషాక్లో జరిగిన మేజర్ చేంజెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మనం అయితే మాత్రం ఇంటీరియర్స్ లో ఏకంగా ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటంటే ఒక వండర్ఫుల్ డాష్ బోర్డ్ అండ్ క్లీన్ సెటప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం 3 స్క్రీన్ సెటప్ లాగా లేకపోతే ఒక హడావిడి అంబియంట్ లైటింగ్స్ తోటి అవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కుషాక్ మీకు సరిపోదు. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ అయితే చాలా క్లవర్గా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. విత్ క్లియర్ హార్డ్ ప్లాస్టిక్ అండ్ ఇక్కడ కొన్ని ఫైన్ టచెస్ ని యాడ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ టాప్ ఎండ్ లో మీకైతే మాత్రం 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. విత్ 10.25 ఇంచెస్ డిజిటల్ కాక్పిట్ కూడా వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంది, అది కూడా మనం మాట్లాడదాం. అంటే ఈ సెంటర్ కాన్సోల్ లో మీకైతే మాత్రం బటన్స్ ఇచ్చారు, బట్ స్టిల్ ఏసీ కంట్రోల్స్ కి ఒక టచ్ సెన్సిటివ్ ప్యానల్ అయితే యూస్ చేశారు. బట్ నేనైతే మాత్రం ఆల్మోస్ట్ ఎక్కిన దగ్గర నుంచి ఒక 30 to 40 టైమ్స్ దీన్ని యూస్ చేశాను. నేను ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనిపించలేదు బికాస్ ఆఫ్ ద గెస్చర్ కంట్రోల్స్. అండ్ క్లియర్గా మీరు ఫ్యాన్ స్పీడ్స్ని కానీ అండ్ ఏసీ టెంపరేచర్స్ని కానీ కంట్రోల్ చేసుకునే విధానం అయితే ఐ థింక్ దిట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చి మీకు అనిపించే గ్లవ్ బాక్స్ అయితే మాత్రం ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇట్. అండ్ డ్రైవర్ అయితే డెఫినెట్గా నోటీస్ చేసేది ఒక 2 స్పోక్స్ కూడా స్టీరింగ్ వీల్. అండ్ ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మీకు లెదర్ స్టీరింగ్ వీల్ వచ్చేస్తుంది విత్ మోంటే కార్లో ఆఫ్ రెడ్ స్టిచెస్ వచ్చేస్తాయి. అండ్ సెంటర్లో కూడా మీకు డ్యూయల్ టోన్ హార్న్ వచ్చేస్తుంది. అండ్ కంట్రోల్స్ కూడా చాలా స్లీక్గా చాలా ఎలిగెంట్గా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా మీకు అన్నెసెసరీ ఫీచర్స్ అనేవి ఈ కార్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎక్స్పెక్ట్ చేసినా కానీ కుషాక్లో ఉండవు. సో కుషాక్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ ఫోకస్డ్ కార్ కాబట్టి మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కానీ అండ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేసారు. మీరు దీంతో క్రూజ్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీకు హెడ్ లైట్స్, వైపర్స్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు ఇక్కడ లభిస్తాయి. అండ్ మోర్ ఓవర్ మీకు అగైన్ హెడ్ లైట్స్ని కానీ వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే మన స్కోడాకి కానీ అదర్ జర్మన్ కార్స్కి మీకు అందరికి తెలుసు ఒక మిక్స్డ్ టైప్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది, అదే ఇక్కడ ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఈజీలీ అడ్జస్టెడ్. అండ్ మీరైతే మాత్రం ఈ సెంటర్లో కనపడే ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ రెస్పాన్స్నెస్ ఎలా ఉంది అంటే మాత్రం ఐ థింక్ ద రెస్పాన్సివ్నెస్ ఇస్ వెరీ గుడ్. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు అండ్ వెరీ స్మూత్ ట్రాన్సిషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి యూస్ఫుల్ సెట్టింగ్స్ కానివ్వండి అండ్ ఫీచర్స్ కానీ అన్ని అప్ఫ్రంట్లో ఉన్నాయి. అండ్ మనకైతే మాత్రం ఇలాగా దీని రివర్స్ పార్కింగ్ కెమెరా లేఅవుట్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు సెన్సార్స్ని కానీ వాటిని కానీ యాక్టివేటింగ్ చూసుకోవచ్చు. బట్ రియర్ కెమెరా ఓకే అని చెప్పుకోవచ్చు, అంత హై క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ 2026లో 360-degree కెమెరా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. బట్ మీరేమనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. ప్రాక్టికాలిటీ నుంచి అయితే మాత్రం మీరు సైడ్ చూసుకున్నట్టయితే డోర్ పాకెట్స్ కానివ్వండి అండ్ బాటిల్ హోల్డర్స్ కూడా మీకు ఫుల్గా ఉన్నాయి, అక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అండ్ ఇక్కడైతే మీకు 4 పవర్ ఆపరేటెడ్ విండోస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరైతే మాత్రం ఈ క్రోమ్ హ్యాండిల్స్ కానీ వీటిని ఇలాంటి చిన్న డీటెయిల్స్ అయితే చాలా బాగా యాడ్ చేశారు. అండ్ ఏసీ వెంట్స్ పైన కూడా క్రోమ్ డీటెయిలింగ్ ఉంది, అది కూడా చాలా సాలిడ్గా ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఇక్కడైతే మీకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇది ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేసి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఎంజాయ్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు.
అండ్ ఎక్కడ కూడా మీకు ఆ క్రోమ్ లైన్ అనేది మీకు ఎండ్ టు ఎండ్ రన్ అవుతుంది ఫ్రంట్ డాష్బోర్డ్లో. సో ఆల్ దిస్ ఫీచర్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా మీరు చూసుకున్నట్టయితే ఒక మంచి సాలిడ్ గ్రాబ్ హ్యాండిల్తో పాటు వండర్ఫుల్ స్టోరేజ్ స్పేస్ ఫర్ 1 లీటర్ బాటిల్స్. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రాక్టికాలిటీకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మీకు మనకు తెలిసిందే కదా, మార్కెటింగ్ టైప్లో చెప్పేస్తుంటారు ఇది టికెట్ హోల్డర్ అని చెప్పి. సో దిస్ ఇస్ అగైన్ వండర్ఫుల్ థింగ్. అండ్ స్పీకర్స్ పైన స్కోడా బ్రాండింగ్, స్కోడా స్పీకర్స్ వచ్చేస్తాయి. బట్ ద క్వాలిటీ ఈస్ వెరీ గుడ్. నేను డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. స్కోడా కుషాక్ రియర్ స్పేస్ ఎలా ఉంది అనుకుంటే మాత్రం మీకైతే మాత్రం ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ ఇచ్చేసారు విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ స్పేసింగ్ మీరు చూసుకున్నట్టయితే మాత్రం ఇది ఈ డ్రైవ్ సీట్ అయితే మాత్రం నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది. అండ్ కింద కూడా లెగ్స్ని బాగా సాలిడ్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండర్ థై సపోర్ట్ కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మెటీరియల్స్ అండ్ లెదరైట్ సీట్స్ కాబట్టి మీకైతే మాత్రం ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్ సీట్లో మీకైతే మాత్రం మసాజర్ ఇచ్చేసారు. అండ్ దీని బదులు ఏ వెంటిలేటెడ్ సీట్స్ లేదా రియర్ సన్సెట్ సీట్స్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ మసాజ్ ఎలా ఉంది మాత్రం మీరు అనుకుంటే మాత్రం మసాజ్ ఫంక్షన్ ఈస్ వర్కింగ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో మసాజ్ ఫంక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్ 3 సీట్స్ కూడా మీకు హెడ్ రెస్ట్లు వచ్చేస్తాయి. అండ్ ఈ సెంటర్లో వచ్చే బంప్ అయితే మాత్రం చాలా వరకు రెడ్యూస్ చేశారు. సో దీనివల్ల కొంచెం మీరు ఈజీగా కూర్చోవచ్చు. బట్ అగైన్ మీ రియర్ రిక్లైనింగ్ సీట్స్లో మీకు జరిగిన ఒక మైనస్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సెంటర్లో ఒక బంప్ ఇచ్చేశారు. ఇక్కడ ఈ చిన్న స్లోప్ అనేది మీకు ఈజీగా యాడ్ చేశారు, కానీ ఇక్కడ ఒక చిన్న బంప్ ఇచ్చారు. సో దీనివల్ల కొంచెం లాంగ్ ట్రావెల్స్కి 3 అడల్ట్స్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ స్టిల్ 2 అడల్ట్స్ అండ్ 1 కిడ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దాంట్లో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో దాట్ ఈస్ సమ్ వెరీ గుడ్ థింగ్స్. బట్ ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ హెడ్ రెస్ట్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ హైట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు ఒకసారి హైట్ చూస్తున్నట్టయితే మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైట్ స్పేస్ అయితే చాలా బాగుంది. అది కూడా అగైన్ స్కోడా ఒక చిన్న క్లవర్ డిజైన్. ఇక్కడ ఈ బంప్ని ఇలా వాళ్ళు కర్వ్గా చేయడం వల్ల ఇక్కడ మీకు హైట్ మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు హెడ్ రూమ్ అయితే. సో దిస్ ఈస్ వెరీ గుడ్. సో రియర్ కంఫర్ట్ ఓవరాల్గా ఎలా ఉంది అనుకుంటే మాత్రం ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ సాలిడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఫీచర్స్ వైజ్గా కొంచెం వాళ్ళ ప్రయారిటీస్ ఈ వెంటిలేషన్ దీని మీద పెట్టుంటే ఇంకా చాలా బాగా ఉండేదని నేనైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ మనకైతే మాత్రం రియర్ బూట్ స్పేస్లో 486 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చేస్తుంది. అండ్ బూట్ స్పేస్ కూడా మీకు చాలా సాలిడ్గా ఉంది. బట్ నేనైతే మాత్రం ఏ డోర్ ఓపెన్ చేసినా సరే నాకు అనిపిస్తుంది ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ కానీ అండ్ ప్లాస్టిక్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అందుకోసం దీనికి గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ బూట్ స్పేస్లో కూడా మనకి ఇది కొంచెం డీప్ ఉంది, అదొక్కటే నాకు నచ్చలేదు. బట్ స్టిల్ ఐ థింక్ 3 బ్యాగ్స్ అండ్ 2 డఫల్ బ్యాగ్స్ అయితే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి 16 ఇంచెస్ స్టెప్నీ టైర్తో పాటు ఇక్కడ మీకు కనపడుతున్న ఈ ఎక్విప్మెంట్ ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? దిస్ ఇస్ నథింగ్ బట్ ద స్కోడాస్ సబూఫర్. సో మీకైతే మాత్రం సౌండ్ ఎక్స్పీరియన్స్లో బాగుంది. ఏ జేబిఎల్లో లేదా హార్మనో వాడలేదని మీరు ఎక్కడ ఫీల్ అవ్వద్దు. ద స్కోడాస్ స్పీకర్ క్వాలిటీ ఇస్ జస్ట్ ఫెంటాస్టిక్. నేను మీకు అది కూడా చూపించేస్తాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు డ్రైవ్. కొంచెం ఎక్కువైపోయింది మొత్తం డీటెయిల్స్ రౌండ్ తిరిగి మనం చెప్పుకున్నాం కాబట్టి స్కోడా అనగానే డ్రైవ్ కదా. సో లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. అండ్ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు విజిబిలిటీకి ఎక్కడా ప్రాబ్లం లేదు. బికాస్ ద విజిబిలిటీ అండ్ ఓవరాల్ మిర్రర్ క్వాలిటీ అయితే ఇస్ ఫెంటాస్టిక్ యూజ్ ఆఫ్ ద లార్జ్ విండో అండ్ వండర్ఫుల్ సీటింగ్ పొజిషన్. అండ్ మీరైతే మాత్రం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఈ చిన్న నాబ్ని యూజ్ చేసి అండ్ ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్స్ కానీ అవన్నీ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో మనమైతే మాత్రం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే మాత్రం 1 లీటర్ ఇంజన్ ఆప్షన్ అండ్ 1.5 లీటర్ ఇంజన్ ఆప్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేనైతే మాత్రం సీరియస్గా చెప్పాలంటే 1 లీటర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. బికాస్ డ్రైవింగ్ అయితే మాత్రం మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. బికాస్ స్కోడా 1 లీటర్ ఇంజన్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది కైలాక్లో ఇచ్చే ఇంజనే కానీ బట్ దీన్ని రిఫైన్మెంట్ని కుషాక్ కోసం కొంచెం ఎక్స్ట్రా చేశారు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది మోంటో క్యార్లో 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్. సో పాత కుషాక్లో మీకు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ మాత్రమే వచ్చేది. బట్ ఇక్కడ వచ్చే 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ తోటి ద గేర్ షిఫ్ట్స్ ఆర్ వెరీ వెరీ స్మూత్ అండ్ వెరీ రిఫైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ద్వారా జరిగిన 2 మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే నేను మీకు చెప్తాను. అండ్ మీకైతే మాత్రం ఈ సెన్సార్స్ యూజ్ చేసుకుని మీరు ఈజీగా ఎక్కడ ఉన్నారు అండ్ మీకంటే డిస్టెన్స్లో ఉన్న వెహికల్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఐ థింక్ ద సెన్సార్స్ ఆర్ వర్కింగ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ ఇండికేషన్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 360 లేకపోయినా సరే ఇది ఒక చిన్న ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేనైతే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా 8 స్పీడ్ కన్వర్టర్స్ వల్ల జరిగిన మనకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? లో ఆర్పిఎమ్స్ దగ్గర కూడా ఈ కార్ ఆల్మోస్ట్ 100 km/h స్పీడ్తో వెళ్తుంది. అండ్ దీని ద్వారా మీకు జరిగే మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్లో ఒక హ్యూజ్ ఇంక్రిమెంట్ వస్తుంది. సో యూజువల్గా ఎలా చెప్పాలంటే మీకు ఆర్పిఎం అనేది ఎంత 2000 లోపు ఉంటే ఆర్ అరౌండ్ 1500లోనే ఇది 100 km/h కనుక స్పీడ్ రీచ్ అయితే మీకు యూజువల్గా ఆర్పిఎమ్స్ అనేవి వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 2500 ఆర్ 3000 ఆర్పిఎం దగ్గర వెళ్తుంది. అండ్ ఆర్పిఎం అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 2000 దగ్గర ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ లో ఆర్పిఎం దగ్గర
మీకు హై టార్క్ రావటం వల్ల మీకు మైలేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ద వెరీ స్టేబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 97 అండ్ ఆర్పిఎం ఈజ్ లెస్ దాన్ 2000, విచ్ ఇస్ ఫెంటాస్టిక్లీ ఎట్ ఫైన్ ట్యూన్ 1 లీటర్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హైవే రైడ్స్లో మనం ఎంత డ్రైవ్ చేసినా సరే మనకు కావాల్సింది కొంచెం ప్రీమియంనెస్ అండ్ కంఫర్ట్. సో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే ఓవరాల్గా ఇన్సులేషన్ ఎలా ఉంది క్యాబిన్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీరైతే చూసుకోవచ్చు వేర్ ఆల్మోస్ట్ అయితే 90 km/h అండ్ ఇప్పుడైతే అన్ని విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఇన్సులేషన్, వెరీ ఫైన్ ట్యూన్ అండ్ వెరీ సైలెంట్. అండ్ మీకు కనుక ఒకసారి విండో తీసేస్తే దిస్ ఇస్ అవుట్ సైడ్ నాయిస్. అండ్ మీరు ఎప్పుడైతే విండోస్ని అప్ చేస్తారో బూమ్, ఏ వెరీ సైలెంట్ అండ్ ప్రీమియం క్యాబిన్ని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మీ డ్రైవ్లో మాత్రం కంఫర్టబుల్గా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఇన్సులేషన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వల్ల కూడా ఐ థింక్ ఆ ఇన్సులేషన్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకైతే మాత్రం హ్యాండ్లింగ్లో ఎక్కడ ప్రాబ్లం లేదు, బికాజ్ హ్యాండ్లింగ్ ఈజ్ లుకింగ్ ఫెంటాస్టిక్. అండ్ హైవేస్లో ఓవర్టేక్ అయితే మాత్రం నో కాంప్రమైజ్, నథింగ్, బికాస్ ఆఫ్ ద 8 speeds టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ విచ్ ఇస్ ఫెంటాస్టిక్ విత్ 1 లీటర్ ఇంజిన్. సో అదే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 1.5 లీటర్ ఇంజిన్ అనేది నాకు ఇంకా ఎక్కువ పవర్ కావాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ బట్ 1 లీటర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బికాస్ ఈ కార్ ఇంజిన్ అయితే మాత్రం మీరు త్రో చేసే స్పీడ్ని కానీ మీరు చేసే ఓవర్టేక్స్ కానీ చాలా కేర్ఫుల్గా అండ్ చాలా రిఫైన్డ్ తోటి హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఐ థింక్ దట్ ఈస్ ద హ్యూజ్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ ఇంజన్. సో మనమైతే మాత్రం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, డ్రైవ్ అన్నీ చేసేసాం. సో మరి కుషాక్ ఎవరికి? కుషాక్ అనేది ఒక స్కోడా నుంచి వచ్చిన ఒక ప్రీమియం వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కుషాక్ నుంచి డ్రైవ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతూజియాస్ట్ అయి ఉండాలి. అండ్ కార్ కూడా దానికోసమే ఫోకస్ చేస్తుంది. అండ్ మీరు కనుక డ్రైవ్స్ని ఎంజాయ్ చేస్తుంటే కుషాక్ మీకు ఒక చాలా సాలిడ్ ఆప్షన్ లాగా కనపడుతుంది ఒక C సెగ్మెంట్ SUVస్లో. లేదు భయ్యా నాకు కొంచెం ఫీచర్స్ కావాలి అండ్ ఓవరాల్గా బెనిఫిట్స్ కావాలి అండ్ లైటింగ్ కూడా కొన్ని చమక్లు ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ కార్ మీకు కొంచెం మీకు సెట్ అవ్వదు. సో మీరు ఈ కార్ని అవాయిడ్ చేయొచ్చు. లేదు నా ఫ్యామిలీ మాత్రం ఒక 4 people అండ్ ఐ లవ్ డ్రైవింగ్ అనుకుంటే మాత్రం స్కోడాలో వచ్చే కుషాక్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇఫ్ యూర్ ఫోకస్డ్ ఆన్ డ్రైవింగ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ 4. అండ్ రియర్ సీట్స్లో కూడా స్పేసింగ్ ఎలా ఉంది అంటే స్పేసింగ్ ఇస్ 5, బట్ 3 adults మాత్రం కొంచెం కష్టం అవుతుంది. 2 adults అండ్ పొట్ కిడ్ అయితే మాత్రం ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఎస్పెషల్లీ స్కోడా కుషాక్లో జరిగిన ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ టాప్ ఎండ్స్ ఈ మోటో కార్ల కంటే కూడా మీకు బేస్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్ స్కోడా కుషాక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ క్లాసిక్ ప్లస్ అండ్ సిగ్నేచర్ వేరియంట్స్ అయితే మాత్రం మీకు చాలా బాగున్నాయి. ఐ థింక్ దాన్ని మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఒక C సెగ్మెంట్ SUVస్లో మీరు ఒక ఆటోమేటిక్ తీసుకుందాం అనుకుంటే మాత్రం స్కోడా నుంచి వచ్చిన ఈ కుషాక్ కూడా డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. వీడియో ఏం చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహావీర్ స్కోడా గుంటూరు అండి. అండ్ వీళ్ళ లొకేషన్ అయితే ఆటోనగర్ ఎండ్లో ఉంటుంది, కొత్తగా ఓపెన్ చేసిన భారత్ పెట్రోలియం పక్కనే ఉంటుంది. మీరైతే మాత్రం ఒక C సెగ్మెంట్ SUVని చూస్తుంటే మాత్రం స్కోడా కుషాక్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆటో గేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.